జీవన్ రెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? 40 ఏళ్లుగా కాంగ్రెస్ తో ఉన్న బంధాన్ని వదిలేసి ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? 3 రంగుల కండువాను వదిలేసి ఏ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు? కాంగ్రెస్ ను వీడటమే ఖాయమే. కానీ ఏ పార్టీలో చేరుతారనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉమ్మడి కరీంనగర్ లోనే సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి తన అంచనలతో భేటీ అయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోవడం, అక్కడి నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ తో దోస్తీ చేయడంతో జీవన్ రెడ్డిలో అసంతృప్తి మొదలైంది. తన వర్గానికి అడుగడుగునా అన్యాయం జరుగుతోందని అప్పటి నుంచి తన ఆవేదనను బహిరంగంగానే వెలిబుచ్చుతూ ఉన్నారు జీవన్ రెడ్డి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంజయ్ వర్గానికి టికెట్లు ఎక్కువగా ఇచ్చారంటూ సొంత పార్టీపై విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ కు వేరే పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎలా పిలిచారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ విషయంలోనూ తన వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. అప్పటి నుంచి పార్టీలో ఉండాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నట్టుగా పలుమార్లు ప్రకటించారు. ఈ సమయంలో ఏఐసీసీ నేతలు, జిల్లా నాయకులు, ఇప్పుడు పీసీసీ చీఫ్ ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ కాంగ్రెస్ కు రాజీనామా చేసి తన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు జీవన్ రెడ్డి. అయితే ఆయన బీఆర్ఎస్ వైపు వెళ్తారా, బీజేపీ పార్టీలో చేరతారా అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీని వీడుతూ ఉన్నట్టుగా తెలిపారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓ కారణమని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో పార్టీ నిర్ణయం తనను బాధ పెట్టింది అన్నారు జీవన్ రెడ్డి. రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో వెళ్తున్నట్టుగా తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి తనకు ఆహ్వానాలు వచ్చాయని తెలిపారు. అయితే ఏ పార్టీలో చేరాలి అన్నది ఇంకా నిర్ణయించుకోలేదంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జీవన్ రెడ్డి బయలుదేరుతున్నారు. ఈ కొద్దిసేపట్లోనే అనుచరులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా జీవన్ రెడ్డి వెళ్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కండువాతోనే జీవన్ రెడ్డి వెళ్తున్నారు. సార్, జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 40 ఏళ్ల అనుబంధం ఈరోజు కాంగ్రెస్ కండువాతో తెగదెంపులు చేసుకోబోతున్నారు. ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి? కొద్దిగా బాధాకరమైనటువంటిది. నేను అంటే వాస్తవంలో ఎవరు కోరుకునే కాదు, కానీ ఎదురైన పరిస్థితి లోపల పార్టీలో ఏర్పడుతున్నట్టుగా పరిణామాలు, పరిస్థితులు దారితీసినాయి. అంటే 20 మాసాలకు వెళ్ళి ఏదైతే ఉందో దీనికి ఏదైనా పరిష్కారం లభిస్తుందని చెప్పి భావించింది. ఆ పరిష్కారం కనుచూపు మేరల్లో కనబడటం లేదు. ఈ తప్పనిసరి పరిస్థితులు వీడాల్సి వస్తుంది. జీవన్ రెడ్డి ఆవేదనను అధిష్టానం పట్టించుకోలేదు అనుకోవచ్చా? అధిష్టానము దృష్టి ఎందుకు కేంద్రీకరించలేదో నేను చెప్పలేను. పీసీసీ ప్రెసిడెంట్ వచ్చారు, మంత్రులు వచ్చారు, వీరంతా వచ్చి జీవన్ రెడ్డితో బుజ్జగించే ప్రయత్నం చేశారు. ససమీర్ అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇదంతా చివరి నిమిషంలో కంటి తుడుపు చర్యగా అనుకోవచ్చా? లేదు, పరిష్కారం గురించి అయితే వాళ్ళు ఏం మాట్లాడినట్టు కనబడలేదు. వాళ్ళు ఏదో మన దశాబ్దాల అనుబంధం తెంచుకోవడము సమంజసం కాదు, కొనసాగాలని కోరిండు తప్ప సమస్య పరిష్కారం గురించి వాళ్ళు చర్చించారు. 20 నెలలుగా మీరు ఒక నిరసన కావచ్చు, అసంతృప్తి కావచ్చు, అంతా కూడా వినిపిస్తున్నారు. కేవలం 2-3 రోజుల క్రితమే మీ అధిష్టానం మీద సంప్రదింపులు జరిపింది. ఎట్లా చూస్తారు సార్ ఇదంతా? చెప్తే కదండి, సమస్య పరిష్కారం లేకుండా ఎటువంటి సూచన లేకుండా అటువంటి ఆలోచన ఏది కూడా వాళ్ళు ముందుకు తీసుకు కేవలం రాజకీయ సమీకరణల కోసమే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అందులో ఇబ్బంది జరగవచ్చు అనేది మీ పీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నారు. అంటే రాజకీయ సమీకరణలు పార్టీ విధానాలు భిన్నంగా ఉండకూడదు కదా. రాజకీయ సమీకరణలు ఉండొచ్చు, ఏదైనా కానీ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా ఉండాలి. ఆ పార్టీ విధి విధానాలను ఉల్లంఘిస్తూ ఇలా ప్రజలకు చులుకనే విధంగా ఉండకూడదు కదా. ఇటీవల మీరు తీసుకున్న నిర్ణయంతో ఏదైతే ఉందో పార్టీ చులుకనైపోయింది. ఒక రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఇలా చర్చకు దారి తీసింది. జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారి తీసింది. పార్టీ నిన్న ఒక జీవన్ రెడ్డికి ఇబ్బంది కలిగించిందా? అంటే ఇటువంటి పరిస్థితి మిగతా 10 నియోజకవర్గాల్లో కూడా ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఈ పార్టీ పేరు ఎమ్మెల్యేలు ఎక్కడైతే తెర మీదకి వచ్చిందో ఆ మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి అంశం ఉన్నది. మీరు పార్టీ నుంచి వెళ్ళడానికి రేవంత్ రెడ్డి ఒక రీజన్ అని చెప్పుకుంటూ ప్రస్తావించారు. ఎంతమంది అసలు మీరు పార్టీ నుంచి వెళ్ళడాలని కోరుకున్నారు? వెళ్ళడానికి ఎంతమంది కారకులు ఉన్నారు అసలు? ఇప్పుడు ప్రధానంగా వారు ముఖ్యమంత్రి కాబట్టి వారు తీసుకున్న నిర్ణయంతో ఏదైతే ఉందో వారు కారకులు అని చెప్పి అన్న. ఎంతమంది అనేది కాదు, వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్న నిర్ణయంతో ఏదైతే ఉందో ఈ పరిణామాలన్నీ ఉద్భవించినాయి కాబట్టి వారు కారకులు అని చెప్పి అన్న. రాజీనామా చేస్తున్నారు, పార్టీని విడుతున్నారు. రేపటి నుంచి జీవన్ రెడ్డి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పబోతున్నారు? చూద్దాం. ప్రజా సమస్యలపై
అంటే ఎంతమంది అనుచరులతో రాజీనామా చేయబోతున్నారు? ఏ పార్టీలో చేరబోతున్న ఒక స్పష్టత మాత్రం ఉందా? ఎప్పటిలోగా మీ డెసిషన్ వెల్లడించారు? అది లేదు, ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. ముందైతే ప్రజా క్షేత్రంలో పర్యటన చేయడం. ఎంతకాలం పెండింగ్ లో పెడతారు సార్? రాజీనామా అయితే చేస్తున్నారు. మొదలే పెట్టకపోతే ఇవ్వాలి రాజీనామా చేస్తున్నా. నువ్వు ఎన్ని రోజులు ఇట్లుంటావు, ఎన్ని రోజులు అది అని అంటే ఇప్పుడే నువ్వు టైం లిమిట్ పెట్టు. ఆహ్వానాలు అయితే వస్తున్నాయి కదా, బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కానీ. వస్తాయి డెఫినెట్లీ. అలాంటి ఒక నాయకునికి తప్పకుండా ఆహ్వానాలు వస్తాయి, తప్పకుండా ఆహ్వానాలు వస్తాయి. అంటే కోరుకుంటారు. ఇప్పుడు ఆయన ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యే మా పార్టీలోకి వచ్చిన భుజాలు ఎత్తుకుంటా అని చెప్పని అరవింద్ గారు ఏది ఎత్తుందో అంటే వాళ్ళకి నాపై ఉండే అభిమానం, ఆ కుటుంబాల నా మీద ఉండే సాన్నిహిత్యం. ఇప్పుడు అరవింద్ గారు మాట్లాడినంటే వారి కుటుంబంతో అనుకున్న సాన్నిహిత్యం మాట్లాడిచ్చింది. వేరే కోరుట్ల ఎమ్మెల్యే గారు మాట్లాడిందంటే వారి కుటుంబంతో అనుకునే సాన్నిహిత్యం మాట్లాడిచ్చింది. రేవంత్ రెడ్డి వంటి నాయకులు మాట్లాడుతూ మరొక 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. 6 గ్యారెంటీ అరే ఆయన కోరుకుంటే తప్పేముంది అందులో? ఆయన 10 ఏళ్ళు అనేందుకు ఇంక 20 ఏళ్ళు ఉంటాడు ఆయన కోరుకుంటే. ఉందంటారా? విధానం కార్యక్రమాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. మనం అమలు చేసే కార్యక్రమాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అంటే పార్టీ జెండా మోసిన వారికి న్యాయం జరగకపోతే రేపు పొద్దున ఇలాంటి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. డెఫినెట్లీ తప్పకుండా. మొత్తానికైతే జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసేందుకు బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లోనే పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. రేపటి నుంచి తన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికైతే జీవన్ రెడ్డి రాజీనామా మాత్రం రాజకీయ వర్గాల్లో కొంత హాట్ టాపిక్గా మారింది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల.